లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును. చాలు చాలు చాలు. మరలా చెప్తున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారు మనతో మాట్లాడాలనుకున్న మాట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొను. చెప్పండి అందరూ ఒకసారి, కొద్దిగా గట్టి చెప్పండి. ఎవరు భార్యని? ఇదేంటండి, నా భార్యని జ్ఞాపకం చేసుకోవటంలో అది కరెక్ట్గా న్యాయం. అది నేను లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? మరలా చెప్తున్నాను, యేసు ప్రభు వారు చెప్పారు అంటే అక్కడ ఒక మాట, ఒక నిమిషం ఆగి దాన్ని పరిశీలించాలి మనం. మరలా చెప్పండి ఒకసారి, లోతు భార్యను జ్ఞాపకము చేసుకో. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏమండి, ఈరోజు నీ భార్యను జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీ భర్తను జ్ఞాపకం చేసుకుంటున్నావు. కానీ బైబిల్లో యేసు ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని. ఎందుకో తెలుసా? లోతు భార్య ఏం చేసింది? మరలా చెప్తున్నాను, లోతు భార్య ఏం చేసింది అది జ్ఞాపకం చేసుకో. నేను నా ఇల్లు, అంతేనా, నా ఇంటి వారు మానక స్తుతించెదను. ఏమయ్యా, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒకరోజు అంట, జాగ్రత్తగా వినండి, అబ్రహాము ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థించే సమయానికి అబ్రహాము దగ్గరికి యెహోవా దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ యెహోవా దేవుడు మాటకి అబ్రహాము మరలా మాట్లాడుతున్నాడంట, అయ్యా సొదొమ గొమొర అని ఏం చేయొద్దు, నాశనం చేయొద్దు, దాన్ని రక్షించవా అని అబ్రహాము యెహోవా దేవునితో ప్రార్థనలో మాట్లాడుతున్నాడు. నా మాట బాగా వినండి. మాట్లాడుతున్న సందర్భంలో అబ్రహాము యెహోవా దేవుని అడిగాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు, ఎంతమంది? 50 మంది. హల్లెలూయా. ఎంతమంది? 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? మళ్ళీ తగ్గించాడు. మరలా అడుగుతున్నాడు. ఆఖరికి ఎంతమందికి వచ్చాడు తెలుసా? పుష్పమ్మ గారు, ఎంతమంది? 5. అయ్యా ఆ పట్టణములో 5 ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? ఇంకా మాట్లాడలేదు దేవుడు. ఎందుకు చెప్పండి? మళ్ళీ అడిగితే దేవుడు ఏమంటాడు? అబ్రహాము, 9 ఉంటే రక్షిస్తావా? అయితే ఆ 9 ఎవరో కాదు, లోతు భార్య తన 2 కుమార్తెలు. హల్లెలూయా. ప్రభు మనం ప్రార్థించినప్పుడు మాట్లాడాడు అంటే ఒక అర్థం ఉంటుంది. ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ఆగిపోయాడు అంటే దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆగిపోయాడు ఎందుకో తెలుసా? అక్కడ 9 ఉన్నారు ఖచ్చితంగా. మరలా అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాం అంటాడు, అయితే 9 ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు రక్షిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి దేవుడు వెళ్ళిపోయాడు, దూతలు వెళ్ళారు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు. మొత్తానికి మనకు తెలిసింది కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దూతలో లోతు ఇంటికి వెళ్ళారు.
ఆ పట్టణం ఎంత దరిద్రమైన పట్టణం అంటే ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. దేవదూతలు వెళ్తే చూసిన చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుడి దాకా ఆ దేవదూతలు అందంగా కనపడ్డారని వారిని శయనించడానికి పరిగెత్తుకుంటూ లోతు ఇంటికి వచ్చారు. చూడండి మరి ఎంత దరిద్రం. వచ్చింది దేవదూతో అమ్మాయో అబ్బాయో లేకపోతే దైవ సమ్మూర్తులో ఎవరో తెలియకుండానే ఆ గ్రామం ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా వారిని శయనించుటకు పరుగు పరుగున లోతు ఇంటి గడప దగ్గరకు వచ్చేసారు. లోతు అంటాడు, అయ్యా వారు నా ఇంటికి వచ్చిన అతిథులు. ఎవరంట? నా ఇంటికి వచ్చిన, ఈరోజు ఇంటికి వచ్చిన అతిథిని మనం లెక్క చేయం. ఇంటికి వచ్చిన అతిథికి ఏం వండాలో, ఏం పెట్టాలో, వీడేం తాగుతాడో, ఏం తింటాడో, టైం కానీ టైంలో వచ్చాడు ఇప్పుడు వండాలా వీడి కోసం అని మనం పరితపిస్తాం. కానీ లోతు చూడండి, ఇంటికి వచ్చిన అతిథికి ఆపద ఆలోచనలో కూడా రానియట్లే. హల్లెలూయా. ఆ లోతు చెప్తున్న మాటకి నా కళ్ళలో నీళ్ళాగలే తెలుసా చదువుతున్నప్పుడు. అయ్యా వచ్చిన వారు నా అతిథులు, వారు కాదు నా 2 కుమార్తెలు యవ్వన వయసులో ఉన్నారు. వీరిని తీసుకొని వెళ్ళి మీరేం చేస్తారో చేసుకొని, కానీ వాళ్ళని మీరు ముట్టకూడదు, టచ్ కూడా చేయకూడదు అని చెప్పాను. హల్లెలూయా. ఎవరండి? వయసులో ఉన్న ఆడపిల్లల్ని వచ్చిన ఎవరో తెలియకుండానే వారి కోసం త్యాగం చేసేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? మన పిల్లల్ని దేవుని మందిరంలో వదిలిపెట్టి దేవుని పనికి వదిలిపెట్టమంటేనే బాధపడతాం మనం. కానీ లోతు చూసారా, అందుకనే దేవుడు అన్న లోతు భార్య జ్ఞాపకం అయిపోయింది. వాళ్ళకి దేవుడు అంధత్వాన్ని కలగజేశాడు. అక్కడి నుంచి లోతును, లోతు భార్యను, లోతు కుమార్తెలను తీసుకొని లోతు నడుచుకుంటా వెళ్తున్నాడు. ఏమైంది నడుచుకుంటూ వెళ్తుంటే? పుష్పమ్మ గారు ఏమైంది? లోతు భార్యకి ఏం గుర్తొచ్చింది? అయ్యో దేవుడు అగ్నిని కురిపిస్తే ఈ సొదొమ గొమొర్రా నాశనం అయిపోతే నా ఇల్లు ఏమైపోతుంది, నా పశువులు ఏమైపోతాయి, నా గొడ్లు ఏమైపోతాయి, నా యొక్క మంద ఏమైపోతుంది, నా కుమార్తెలకు ముచ్చటగా చూసిన నా అల్లుళ్ళు ఏమైపోతారు అని చెప్పి లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా నీకు మార్గము చూపిస్తే నువ్వు వెనక్కి తిరుగుట అసాధ్యం. ఈరోజు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస నావలో ఒక్కసారి నువ్వు కాలు ముందుకేసిన తర్వాత నీ పయనము ముందుకే, కానీ వెనక్కి చూడటకు మనకి అధికారం లేదు. హల్లెలూయా. నా గట్టి మీద చేయిపెట్టి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. రైతు అనుకుంటాడా, అమ్మో 12 ఎకరాలు దున్నాలా నేను, నాగలి వేసి విత్తనాలు తీసుకొని వచ్చి రెడీగా పెట్టుకొని ఆ నాగటి మీద చేయిపెట్టి, వామ్మో శాసమ్మ గారు, వామ్మో 12 ఎకరాలు దున్నాలని ఇప్పుడు అని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు రైతు. వెళ్ళడు. తనకున్న భూమి అంతా ఆఖరి అడుగు వరకు దున్ని 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 ఆ పొలమును సేద్యపరిచే విధముగా తయారు చేసి దానిలో విత్తనాన్ని నాటి దానిలో నీరు పెట్టి దాన్ని ఫలింపచేసిన తర్వాతే ఆ రైతు ప్రశాంతంగా వెళ్ళి నిద్రించి లేచి మరలా ఉదయ కాలానికి వచ్చి మొలకొచ్చిందో లేదో చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ విశ్వాసనావా, ఈ విశ్వాసములో ముందుగా ఉన్న నీవు, నేను చెయ్యి వేసిన నీవు, భక్తిలో మనము ప్రభువుతో కలిసి అడుగు వేసిన అడుగు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. వెనక్కి తిరిగి ఎప్పుడైతే మన అడుగు వెనక్కి వెళ్ళిద్దో ఆ రోజు మనం ఏమవుతామో చెప్తాను నేను. ఒకసారి ఇట్రా వెంకే, ఒకసారి ఇట్రా లే, ఇట్రా చోటు, ఇట్రా రంజిత్, ఇట్రా.
ఈయన లోతు. మాణిక్యమ్మ గారు ఎవరైనా? లోతు. ఈయన లోతు భార్య. ఎవరండి? నువ్వు పెట్టారా పెద్దోడా? నువ్వు పెట్టరా, ఇటు తిరుగు. ఇప్పుడు ఎంత చేయబట్టుకో, ఎంత చేయబట్టుకో, నువ్వు పెట్టరా, ఎంత చేయబట్టుకో. మీ ఇద్దరు భార్య భర్తలు కాసేపు దాకే. ఇప్పుడు నువ్వు రా ఇస్తాకు, నువ్వుదా అన్నయ్య చేయబట్టుకో. ఈయన చిన్న కుమార్తె, ఈయన పెద్ద కుమార్తె. ఇప్పుడు లోతు గారిని దేవుడు ఈ సొదొమ గొమొర నుంచి వెళ్ళమని దూతలతో మాట్లాడి చెప్తే ఈ లోతు గారు వెళ్ళిపోతున్నాడు. వెనక్కి చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే అని, వెనక్కి చూడకుండా ఏం జరిగినా కానీ ఇక నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు లోతుతో దేవుడు. లోతు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు ఈ భార్య ఏం చేసింది? చెయ్యి వదిలిపెట్టింది కదా. ఇప్పుడు ఈ భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఎక్కడ? కొంప ఏమైంది, ఆస్తులు ఏమైనాయి, అంతస్తులు ఏమైనాయి అని. కానీ పిల్లలు మాత్రం తల్లి ఆగిపోయినా కానీ ఆగలే, ఎట్లా వెళ్ళిపోతున్నారు లోతుతో కలిసి. పెద్ద కుమార్తె వెళ్ళిపోయింది, చిన్న కుమార్తె కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది ఎవరు? ఈ భార్య ఏం చూసింది? లోకాన్ని చూసింది. ఏమైపోతుంది? ఇంత మంచి అందమైన పట్టణం సొదొమ గొమొర అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి మహాపట్టణం కదా, ఇది ఎట్లా నాశనం అయిపోతుంది, దేవుడు ఎట్లా కాలుస్తున్నాడు, దీంట్లో జనాలు ఎట్లా చనిపోతున్నారని చెప్పి ఈ లోతు అలా ఒక లుక్ వేసింది అంతే. ఇంకా జీవితంలో మర్చిపోకుండా ఏమి అక్కడే ఉంది, ఎట్లనే ఉంది. వీడు సరిగ్గా నటించట్లేదు కానీ నేను చూపెడతాగండి మీకు. ఇట్లా లోతు, నేనే లోతు అనుకోండిలే, కాసేపు ఇలా నటించడం రావట్లే. నేనే లోతుని, ఈయన లోతు, నేను లోతు భార్యని. ఇప్పుడు మీరు తప్పు చెబుతున్నారు. ఈయన లోతు భార్య, ఓకేనా? నువ్వు వెనక్కి చూడగాలి, వెనక్కి తిరిగి ఒకసారి అక్కడే ఉండాలి నువ్వు. ఇట్లా ఉన్నాడా? ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడంటే ట్రై చేశాడు, నా భార్య రావట్లేదు. అర్థమవుతుందా యాకోబన్న? నా భార్య రావట్లేదని చెప్పి భార్యను తెసపోట్లే, వదిలేసి పోతే పోయింది. దేవుడి మాట నేను ఎప్పుడు వెనక్కి తిరగకూడదు అని చెప్పి పిల్లల్ని తీసుకొని అలాగే నడుచుకుంటా దేవుడు చూపించిన పర్వతానికి ఎక్కేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ ఈ మాట అన్నప్పుడు మా అమ్మమ్మ పాడే పాట నాకు బాగా గుర్తుకొచ్చింది. ఏంటిది? దేవుడి మాట వినకపోతే లోకాశలకు లోబడి లోతు భార్య ఆనాడు ఉప్పు స్తంభమాయే గొప్ప స్తంభమాయే అని పాడింది మా అమ్మమ్మ. అర్థమైందా? అంటే ఈ రోజుకి అక్కడే ఉప్పు స్తంభంలాగా అలాగే నిలబడిపోయింది. నేను అంటాను, ఈరోజు నువ్వు మరలా చెప్తున్నాను, ఈరోజు నీవు దేవుని మాటను విన్న నీవు ఏ పరిస్థితిలో వెనక్కి తిరిగావు? కుటుంబాన్ని బట్టా, ఆస్తిని బట్టా, అంతస్తుని బట్టా, నీకున్న హోదాని బట్టా, నీకున్న వస్త్రాలను బట్టా, దేన్ని బట్టి నీ విశ్వాస జీవితం వెనక్కి మళ్ళింది? హల్లెలూయా. ఎక్కడ నీ ప్రార్థనా జీవితం? ఎక్కడ నీ ప్రార్థనా జీవితం? తొలి దినాల్లో నువ్వు చేసిన ప్రార్థన ఈరోజు ఉందా? ఎక్కడ గొడవ చేయొద్దు, కూర్చోండి వెళ్ళిపోలేదు. చెప్పండి, తొలి దినాల్లో ఉన్న విశ్వాసం ఈరోజు నీకుందా? లేదు. తొలి దినాల్లో ఉన్న ప్రార్థన నీకు ఈరోజు చేస్తున్నావా? తొలి దినాల్లో ఉన్న భయంతో ఈరోజు నువ్వు ఉన్నావా? తొలి దినాల్లోనేమో మందిరానికి వస్తే ఇలా ఉండేదానివి, ఇలా స్తోత్రం 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 స్తోత్రం
ప్రభుని అగ్ని గంధములతో ప్రభువా ఈ దినము ఆరాధన అద్భుతంగా జరిగించు ప్రభువా. ఎలా ఉండేవాళ్ళం తొలి దినాల్లో. ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం తెలుసా? ఇది కుర్చీ అనుకో, ఈ కుర్చీ మీద కూర్చొని ఎంతసేపు రా వచ్చిందేమో ఆలస్యంగా, మళ్ళీ అయ్యగారు ఇంకా టైం అవుతుంది కానీ ఇంకా వదిలిపెట్టట్లేదు మననే. ఇది కాదు ఆధ్యాత్మికమైన జీవితం, ఇది కాదు భక్తి జీవితం. దేవుని సన్నిధిలో దేవుని సముఖములో 3 దినములు గడిపినను వారికి ఆహారము తినుటైనను ఆలోచన రాలేదంటే వారు దేవుని మీద దేవుని మాట మీద ఎంత శ్రద్ధ నిలిపారు. హల్లెలూయా. అందుకని అంటాడు కదా దావీదు, నా తొలిటి దినములలో, నా తొలి దినాల్లో ఉన్న విశ్వాసము నాకు కనపరచు ప్రభువా అంటాడు. రాజు కాక ముందలేమో ఎక్కడ నేనున్నా స్తుతి చెల్లిస్తున్నా, స్తుతిలో ఉన్న శక్తిని నేను పొందుతూ ఉన్నా. ఏ స్థితిలో నేనున్నా నే స్తుతి చెల్లిస్తున్నా, ఏ స్థితిలో నేనున్నా నే స్తుతి చెల్లిస్తున్నా. స్తుతియే నా గానం, యేసయ్యే నా ప్రాణం, స్తుతియే నా గానం, యేసయ్యే నా ప్రాణం. స్తుతి స్తుతి స్తోత్రము హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఎక్కడ నేనున్నా స్తుతి చెల్లిస్తున్నా, స్తుతిలో ఉన్న శక్తిని నేను పొందుతూ ఉన్నా. బజాట్లో నేనున్నా, నా పనిలో నేనున్నా, గుడిలో నేనున్నా, ఎక్కడ నేనున్నా స్తుతి చెల్లిస్తున్నా, స్తుతిలో ఉన్న శక్తిని నేను పొందుతూ ఉన్నా. హల్లెలూయా. ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు ఉన్నప్పుడు పాట పాడేవాడు, గాఢాంధర లోయలో ఉన్నప్పుడు పాట పాడుకునేవాడు, ఆఖరిగా సింహాను చీల్చినప్పుడు పాట పాడేవాడు. యెహోవా నా బలమా. ఎక్కడున్నా దావీదు దేవుని స్తుతించేవాడు. సింహాసనం ఎక్కినప్పుడు తరువాత దావీదు దేవుని గణపరుస్తూనే ఉన్నాడు, ప్రతిదినము గణపరిచేవాడు. ఎప్పుడు యెహోవా మందిరములకు జనులు ఎప్పుడు మందిరానికి వెళ్తారని ఆశపడ్డ దావీదు అంటున్న మాట, నా తొల్లిటి దినములో ఉన్న నీ కృపాతిశయములెక్కడా. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న రోజు రాత్రి ఒకరోజు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత మా అమ్మ సువర్ణ ఇంటికి వెళ్ళిపోయారు, మా తమ్ముడు పడుకున్నాడు. నాకెందుకు అనిపించింది ఈ రాత్రి ప్రార్థన చేద్దామని వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటే నాకు తెలియని ఏదో పలకరింపు, ఓదార్పు నా హృదయానికి తగులుతున్నట్టు, లేకపోతే ఎవరో వచ్చి నన్ను అలా హత్తుకున్నట్టు ఆ సంతోషంలో నాకెమ్మటే నిద్రపట్టేసింది. 10:30 దాకా ప్రార్థన చేద్దామని కూర్చున్నా, కరెక్ట్గా 10 గంటల దాకా ప్రార్థన చేశా. 5 నిమిషాలు వాక్యం చదువుకున్నా, ఎమ్మటో అప్పుడు దాకా నాకు నిద్ర రావట్లేదు అసలుకి. కానీ అప్పుడు ప్రభు స్వర్శ నాకు తగిలినట్టుగానే లోపలికి కూడా వెళ్ళాను నేను, రూమ్లోకి కూడా, అక్కడే పట్ట వేసుకున్నా, ఆ పట్ట మీదే అలా ముడుచుకొని అలా వండుకున్నా. ఖచ్చితంగా 15 నిమిషాలకు మెలకు వచ్చింది. లేచి ప్రభువా నా స్థితిని నాకు మరలా తెలియపరిచావు, నీకు స్తోత్రం అని ప్రభుకి స్తుతి యాగం చేశా. హల్లెలూయా. ఎవరో కాదు, నేనైనా మీరైనా తెలుసుకొని ప్రభు దగ్గరికి మరలా మరలితే అది దేవుడి గ్రంథములో లిఖించుకునే దినమైతే. హల్లెలూయా. నిజమండి, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తను అప్పగించిన ఇస్కరియోతు యోధ, తన దగ్గరే ఉండి తను ఎవరో తెలియదని చెప్పిన పేతురు, ఇద్దరు ఒకే కోవలో చెందిన వారే.
ఇస్కరియోతు యోధా మంచోడా చెడ్డోడా? యాకోబన్నా మంచోడా చెడ్డోడా? నేనంటాను 100% మంచోడు. అదేంటయ్య గారు, యేసుప్రభుని అమ్మాడు కదా, యేసుప్రభుని వాడు అమ్మకపోతే, ఎవరో ఇస్కరియోతు యోధా అమ్మకపోతే రోమా సైనికులు జీవితంలో యేసుప్రభుని పట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? 12 మంది శిష్యులు అందరూ ఒకేలాగా ఉన్నారు. యేసుప్రభు కూడా కలిసి అదే గడ్డం, అదే అంగి, అదే నిలువుటంగి, ఎక్కడికి వెళ్ళి అట్లే ఉన్నాడు. యేసుప్రభు ఎవరో వారికి కూడా అర్థం కావట్లే. ఇస్కరియోతు పట్టకపోతే. హల్లెలూయా. కాకపోతే ఆయన చేసిన పొరపాటు ఏంటంటే మరలా వచ్చి ప్రభువుని పేతురు వలె క్షమాపణ కోరకపోవటమే అతను చేసిన తప్పు. హల్లెలూయా. మరలా గనక ఇస్కరియోతు యోధా వచ్చి ఉరేసుకోకుండా వచ్చి దేవుని సన్నిధిలో యేసుప్రభు కాళ్ళ దగ్గరకో లేదా కనీసం ఎదురుగానే వచ్చి, అయ్యా నేను నిన్ను అప్పగించడం నా తప్పు, నేను నమ్మక ద్రోహం చేశాను, నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే ఈరోజు అపోస్తులలో ఇస్కరియోతు యోధా ఉండేవాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా ప్రభు ప్రేమ కలిగినవాడు. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా. ఎన్నో పాటలు వస్తాయి మీకు. అబ్బా టైం లేదులే, ముందుకెళ్దాం. మరణము కంటే లోతైనది నా యేసు ప్రేమ, మరణపు ముల్లును విరచినది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా. హల్లెలూయా. యేసుని ప్రేమకు మనం వెల కట్టలేం. వ్యభిచారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వ్యభిచారిని కొట్టకుండానే ఆమెను అన్నమాట అమ్మా అని పిలిచాడు. ఎవరైనా పిలుస్తారా ఈరోజు? రామయ్య గారు మొన్న ఎవరైనా బయట వాళ్ళు వచ్చి నాన్న అని పిలుస్తారా? నోరారా ప్రభు ఆమెని అమ్మా. నాకు అక్కడ ఒక్క నిమిషం నా గుండెలు కదిలిపోయినాయి. ప్రభు మహనీయుడై ఉండి తన ఔన్నత్యాన్ని వదిలిపెట్టుకొని భూమి మీదకి వచ్చి శరీర దారిగా ప్రభు ఉన్న దినాల్లో ప్రభు దగ్గరికి పరీక్ష చేయడానికి ప్రజలు వచ్చినప్పుడు ప్రభు ఒక వేశ్యని అమ్మా అని పిలిచాడే. ఎవరికి ఉంటుంది ఈ ప్రేమ? ఓ తల్లి కొన్నదా, ఓ తండ్రి కొన్నదా దేహము క్షమించు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణానికి ప్రాణమిచ్చి నిజ స్నేహితుడు, ప్రాణానికి ప్రాణమిచ్చి నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. నీ అంటాను ఈరోజు లోతు భార్యలు జ్ఞాపకము చేసుకుంటున్న ఈ స్థితిలో, ఈ సమయంలో నీ పూర్వము ఉన్న పరిస్థితి, నీ భక్తి జీవితము జ్ఞాపకము చేసుకో. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన అంగలార్పు, నువ్వు చేసిన విజ్ఞాపన, నువ్వు చేసిన అర్పణ, నువ్వు చేసిన దేవుని సన్నిధిలో నువ్వు చేసిన త్యాగం ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ లేకపోతే ప్రభువుని అడుగు. ప్రభు మరలా
వైభవాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంగలార్పును నాట్యముగా మార్చేవాడు, ఉన్నది లేనట్టుగా మార్చేవాడు, సామర్థ్యము లేని వాడికి సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించేవాడు, కృప వాడికి కరువు అయిపోతున్న సమయంలో కృప వాడిని ఆవరించేటట్లు చేయగలడు మన ప్రభువు. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు ప్రభు నన్ను మరలా క్షమిస్తాడు అన్నోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందా నా మాట? ఏ తప్పు చేసినా నా తండ్రి మరలా క్షమించి హక్కును చేర్చుకొని మరలా నా తొల్లిటి కృపాదిశయములతో నన్ను నింపగలరు ప్రభు అన్నవారు గట్టిగా చప్పట్టుకొని ప్రభుకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను అంటాను, అది గుర్తు చేసుకోవడానికి లోతు భార్య జ్ఞాపకం చేసుకోమని. లోతు భార్య ఏ దేవుని మాటిని వెనక్కి తిరక్కోకుండా ఉంటే ఈరోజు వారి కుటుంబం గురించి ఎంతమంది చెప్పుకునేవాళ్ళం. తిరిగిన పాపానికి ఆమె ఉప్పు స్తంభం అయిపోతే ఈ రోజుకి ఆ ఉప్పు స్తంభం ఆ ప్రాంతంలో అలాగే సాక్షార్థముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉగ్రత వాస్తవం, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడన్నది వాస్తవం, దేవుడు మనల్ని ప్రేమించాడన్నది వాస్తవం. ఈరోజు దేవుడు ప్రేమ మనతో ఉందన్నది కూడా అంతే వాస్తవం. హల్లెలూయా. నేను మారవచ్చు కానీ, నీ మాట నా మాట మారవచ్చు కానీ సజీవుడైన దేవుడి మాట మారదు. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలే నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలే నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలే. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలే నీకు యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లోతు భార్యను ఇట్లా చేయబెట్టుకొని చెప్పండి. లోతు భార్యను, ఇప్పుడు లోతు భార్య పక్కన పెట్టండి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక్కసారి అనండి. వినపాల, నాకే వినపాలి, ఏసేకే వినపడిద్ది. నన్ను జ్ఞాపకం చేసుకోదేవా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోదేవా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోదేవా. తొల్లిటి దినములలో, తొలి దినాల్లో నా భక్తి, నా కుటుంబం యొక్క భక్తి మరలా మాకు దయచేయండి, మరలా మాకు దయచేయండి. ఆమేన్. మీ అందరికి ఒక వచనం చూపించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు నీ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమైన ఏంది లోకమంతటా
ప్రకటింపబడితే తర్వాత అంతము వచ్చును. మరలా చెప్తున్నాను, మనము చేస్తున్న సువార్త, ప్రజలు చేస్తున్న సువార్త, ప్రజలు చేస్తున్న సువార్త పత్రికలు, సువార్త దండయాత్రలు, మీటింగ్స్ ఆఖరి వ్యక్తి దాకా వెళ్తే మీకు అర్థం కాడానికి ఇంకో మాట చెప్తాం, ఇక్కడ చెప్తే అర్థం కాదులే కానీ, ఒక మారుమూల పల్లెటూరులో ఒక 80 సంవత్సరాల ముసలి అవ్వ, ఒక ముసలి తాత, వాళ్ళిద్దరూ మారుమూల పల్లెటూరులో ఉన్నారు. ఎక్కడ? పోయిన సంవత్సరం సువర్ణ ఆంటీ వచ్చినప్పుడు ఒక 2 తండాలకు వెళ్ళాము మేము. ఆ ఊర్లో అక్కడ ఉన్నాయని కూడా తెలియదు నాకు వెళ్ళేదాకా. ఏమన్నా సీసీ రోడ్లు తప్ప అసలు ఊరు అన్నట్టే లేదు అది. అంటే ఈ రోజుకి పల్లెటూరులోకి వెళ్ళి సువార్త చెప్పేవాడు లేడు. బైబిల్ చెప్తున్న మాట, సువార్త సకల జనులకు అందినప్పుడు దేవుని ఉగ్రత దిగి వచ్చింది, అప్పుడే అంతం వచ్చింది అని నేను అంటాను. ఈరోజు మధ్యాహ్నం 1:10 ఆ మూల ఉన్న అవ్వకి తాతకి ఎవరైనా వెళ్ళి సువార్త చెబితే, ఎవరైనా యేసు ప్రభు గురించి చెబితే 1:06 దేవుడు మేఘారూఢుడై భూమి మీదకి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు అంతము కలిగిద్ది. నేను అంటాను, అయితే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సువార్త వెళ్ళిపోతుంది, సువార్త పరుగులు తీస్తుంది. రేపు సువార్త ప్రకటించలేమో అని సైనికులు బయలుదేరుతున్నారు. నడుమును కట్టుకొని, పొట్టలు కట్టుకొని, ఆహారం మానివేసి యేసు ప్రభువు కొరకు సైన్యము బయలుదేరుతుంది. హల్లెలూయా. ఆ సైన్యము బయలుదేరుతున్న సైన్యం ఏమంటుందో తెలుసా? మా రాజు వస్తున్నాడు, నా రాజు వస్తున్నాడు, నా యేసు రాజు బయలుదేరాడని చెప్తుంది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? 1:06 ఆ అవ్వకి ఆ తాతకి సువార్త వెళ్తుంది. 1:07 ప్రభు మేఘారూఢుడై భూమి మీదకి వస్తాడు. బైబిల్ చెప్తున్న మాట, ఆయన మేఘారుడు వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూసును, ప్రతి జనము ఆ రొమ్మును కొట్టుకుంటారంట. ఎందుకో తెలుసా? అయ్యో, యేసు ప్రభు మేఘారుడే వస్తున్నాడే, ఇంకా నేను పరిశుద్ధిగా మార్చబడలేదే, అయ్యో నా కుమార్తె పరిశుద్ధురాలుగా మార్చబడలేదే, అయ్యో నా భార్య పవిత్రాలుగా మార్చబడలేదే, నేను ఒక్కడిని పరలోకం వెళితే ఏమి ప్రయోజనం? నాతో పాటు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందాలా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందాలా, సాగిలపడి నమస్కరించి గడగడలాడేను,
సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇదొక్క మాట చూసి మనం ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచినోళ్ళు కూడా ఆయన చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొని అవును ఆమేన్. అందరు నాకెళ్ళి చూడండి, యేసు ప్రభును పొడిచింది ఎవరు? మరలా చెప్తున్నా, యేసు ప్రభుని పొడిచింది ఎవరు? రోమా సైనికుడు. అంటే ప్రభు వచ్చేటప్పుడు పొడిచిన వాడు కూడా లేచి చూస్తాడు, కిందున్న మనము కూడా చూస్తాము, ప్రజలందరూ చూస్తారు. చూసి ప్రభు మేఘం మీద వచ్చేటప్పుడు వారి రొమ్మును కొట్టుకుంటారు. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే జరుగుద్ది. హల్లెలూయా. జరిగిద్ది, నో డౌట్. ఆయన పొడిచిన వాడు చూస్తాడు, మనం చూస్తాం, భూలోకంలో ఉన్న ప్రజలందరూ చూస్తారు. కానీ ఆ రొమ్ము కొట్టుకునే క్యాండిడేట్లో మనం ఉండొద్దు. అది లోతు భార్యను గుర్తు చేసుకోవటం అంటే మన పూర్వ స్థితిని గుర్తు చేసుకొని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరలా కట్టుకొని మరలా మనం తిరిగి లేచి మన భక్తిని మనం కూడబెట్టుకొని ఈ అంత్య దినములలో ప్రభు కొరకు మనం నిలబడితే ప్రభు మేఘారుడు వచ్చేటప్పుడు రొమ్ము కొట్టుకునేవాడిలా కాదు, ప్రభుకు స్తుతులు కొట్టేవాడిగా ప్రభు ఉంచుతాడు మనని. హల్లెలూయా. అప్పుడు రొమ్ము కొట్టుకోమనం, ఏడవమనం. అప్పుడు మనం అందరూ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అయ్యో యేసు ప్రభు వచ్చేసాడే, అయ్యో యేసు ప్రభు వచ్చేసాడే. వాయిగారు చెబుతుంటే వెళ్ళలేదే, మా పెద్దమ్మ చెబుతుంటే వెళ్ళలేదే, మా అవ్వ చెబుతుంటే వెళ్ళలేదే, మా అత్త చెబుతుంటే వెళ్ళలేదే అని వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని వేడుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామో తెలుసా? ప్రభు వస్తుంటే హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. హల్లెలూయా. వాళ్ళేమో ఏడుస్తారు, మనం ఆధ్యాత్మిక స్థితిలో బలపడి స్టడీగా మన ఆత్మీయ జీవితంలో మనం నిలబడి ఉంటే ప్రభుతో స్తుతులు కొడతాం. ప్రభు వస్తున్నాకో వస్తాడా, యేసు ప్రభు వస్తున్నాడే, హోసన్నా జయమే. ప్రభువా నీ రాక కొరకే మా కనులు వెయిట్ చేస్తున్నాయా, నీ రాక కొరకు నా భార్య వెయిట్ చేస్తున్నాయా, నీ రాక కొరకు నా పిల్లలు ప్రార్థిస్తున్నారయ్యా. నువ్వు మేఘం మీద వచ్చేటప్పుడు చూడాలనే ఈ రెండు కళ్ళు అగో ప్రభువా నీ కొరకు చూస్తున్నాయి ప్రభువా. హల్లెలూయా. యూట్యూబ్లో ప్రకటన గ్రంథం బోధిస్తారు డేవిడ్ గారని. ఆయన ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 తర్వాత 12 దాటిన తర్వాత 1వ తారీఖులోకి ఎంటర్ అయ్యేటప్పుడు తన భార్య తన కూతురు తను ఏడవని రోజు లేదంట. ప్రతి జనవరి 1 రోజు నైట్ 12 దాటిన తర్వాత వాళ్ళు ఏడుస్తూనే ఉంటారంట. ఎందుకో తెలుసా? అయ్యా నా ప్రజలు మారలేదయ్యా, నువ్వు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చావు అంటే మాకు ఆయుష్ను తగ్గించావు, అగో నీ రాకడ అతి సమీపంలో ఉంది, మా ప్రజలను మార్చువా. జనపస్ట్ చేసుకోమండి మేము అని చెప్తాడు ఆయన. ఎందుకన్నా అంటే నా ప్రజలు మారాలి, ప్రభు రావద్దప్పుడే. నేను అంటాను కానీ ప్రభు సువార్త వెళ్ళిపోతుంది, ప్రభు రాకడ సమయం ఆసన్నమైంది. నీ భక్తి ఏంటి?
లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. ఈ దినం నీ భక్తి నువ్వు కాపాడుకో. అంత తలను ఉంచుదాం. ఈ కొన్ని మాటలు ప్రభు దీవించి ఆస్వాదించును కాక. ఒక్క నిమిషం ప్రభుని అడుగుదామా? ప్రభువా, ఈ దినము లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటాను. ఎంత మంచి ఆత్మీయ జీవితం ప్రభు. నీ మాటలు వెనక ఉగ్రత వచ్చే సమయములో ఉగ్రతకు బలైపోయిందయ్యా. ఈరోజు వరకు అనేకులకు సాక్షిగా నిలిచిపోయింది. మా భక్తి జీవితం ఏంటయ్యా? మా ఆధ్యాత్మిక జీవితం ఏంటి ప్రభువా? హల్లెలూయా, హల్లెలూయా. తొలి దినాల్లో మేము చేసిన భక్తి ఎక్కడ ప్రభువా? ప్రార్థించలేకపోతున్నామా? నీ కొరకు ప్రయాసపడలేకపోతున్నామా? ఈ నావ దరికి చేర్చవా? ఈ నావ నా దరికి చేర్చవా ప్రభువా? హల్లెలూయా. నా కుటుంబం ఏమైపోతుంది ప్రభు నువ్వు వస్తే? ఈ దినం ఈ సమయంలో నువ్వు వస్తే నా కుటుంబం ఏమైపోద్ది? నా బంధువులు ఏమైపోతారయ్యా? ఒక్కసారి జ్ఞాపకము చేసుకునవా? ఈ విశ్వాస నావా అదరికి చేర్చేవాడివి నీవే కదా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. విశ్వాసము తోడనే ఆరంభించి తిని ఈ యాత్రను. అవునయ్యా, విశ్వాసము తోడనే ఆరంభించి తిని నా యాత్రను. నీ కోరిన ఆ నావకే నడిపించుము నా యేసయ్యా. నే కోరిన ఆ నావకే నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. తుఫానులైనా పెనుగాలునైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేదు ఈ యాత్రను. ఆపలేము ఈ యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. అవును ప్రభువా, ఏ విశ్వాసముతో అయితే నీ వైపు చూసామో, ఏ విశ్వాసముతో అయితే మేము నడుస్తున్నామో దేవా, ఆ విశ్వాసము మా బిడ్డలకి ఇవ్వవా,
ఆ విశ్వాసం నా కుటుంబానికి ఇవ్వవా? ఆ విశ్వాసము నా సంఘమునికి ఇవ్వవా? ఆ విశ్వాసము నా గ్రామానికి ఇవ్వవా? ఆ విశ్వాసము నా దేశమునికి ఇవ్వవా ప్రభు? మెచ్చుకోవడానికి రుణాలు తీర్చలేము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మా విశ్వాసమును కాపాడుకునే కృపనివ్వవా దేవా. ఉగ్రత దినమప్పుడు లోతు తన విశ్వాసమును కోల్పోయింది. ఈ అంత దినాల్లో మా విశ్వాసమును మేము ఎలా ఉన్నామోయా. హల్లెలూయా.